ఇలా బాధపడుతూ చివరికి అంటాడు, తల్లి నేను ఎందుకు చచ్చిపోతున్నాను తెలుసా? నువ్వు బండి మీద ఉన్నప్పుడు ఎక్కువ వెనకాల కూర్చుని మొబైల్ చూసేదాన్ని, నా బండుకున్న అద్దంలో కనిపించేదా నువ్వు తెలుసా? కానీ నిన్నెప్పుడు నేను అడగలేదు. ఎందుకో చెప్పనా? కూతురు అంటే నమ్మకం. వెనకాలండి చాలా మందిని చూస్తుంటాం. తండ్రి ఎదురు డ్రైవింగ్ చేస్తుంటారు, వెనకాలండి ఏం చేస్తుంటారు? టిక్టిక్గా నొక్కుతుంటారు. ఏంటి అదే? ఇవన్నీ తండ్రులు చూస్తుంటారు, చూసి చూడనట్టు. కానీ ఎందుకు అడగరా చెప్పనా? నమ్మకం. కానీ ఏం జరిగిందో చూడండి. ఒకరోజు ఆ మాట్లాడుతా లెటర్లు ఏమన్నాడు తెలుసా? తండ్రి, ఇదిగో నువ్వు నీ పరువు తీసేస్తానన్నావు కదరా, నీ యొక్క పరువుని బజార్కి ఇచ్చేస్తానన్నావు కదూ. నేను చెప్తున్నాను, నీ పరువు కాపాడడానికి, నిన్ను కాపాడటానికి నువ్వెవరితోనో వెళ్ళిపోయావంటే నిన్ను లోకం చెడుగా చూస్తుంది. అది నేను భరించలే. నువ్వు చేసిన తప్పులు దేవుడు ఎలాగూ క్షమిస్తాడు. కాకపోతే ఈ మనుషులు కూడా ఎక్కువ వస్తారు. వాళ్ళకి ఆ అవకాశం ఏముంది తల్లి? అవకాశం వాళ్ళకి ఇవ్వను కనుక నేను ఏం చేస్తున్నాను తెలుసా? నా కూతురు ఎవరితోనో పోయిందని నేను చెప్పట్లేదు. నా కూతురు నా వల్లే బయటికి పోయింది, నా కూతురు గౌరవపదమైన కూతురు అని చెప్పడానికి, నీ పరువు కాపాడడానికి, నిన్ను ప్రేమిస్తున్నాను గుర్తు చూపించడానికి నీ కొరకు నేను చచ్చిపోతున్నాను లెటర్ రాసి చచ్చిపో. నిజానికి లైంగికంగా తండ్రి వేధించలేదు. కూతురు పరువు కాపాడ్డా. నువ్వు తిరిగి వస్తావని నాకు తెలుసు, వాడు నిన్ను మోసం చేస్తాడని తెలుసు, నువ్వు మరలా బతకలేవని నాకు తెలుసు. నిన్ను బతికించడానికి నేను చచ్చిపోతున్నాను రా, అదిరా నీ మీద ఉన్న నాకు ప్రేమ. కూతురులారా, మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, తండ్రులు ఎంతగా ప్రేమిస్తారండి కూతుర్ని. ఒక కవి ఏమన్నాడు తెలుసా? కొడుకుల్ని బయట పెడితేనట కూతుర్ని గుండెల్లో ఎట్టుకుంటారట తండ్రులు. వాడి కొడుకే కదా ఎలా ఉంటాడని. కానీ ఈ కూతురిని గుండెల్లో పెట్టి పెంచితే ఎదుగొచ్చిన తర్వాత ఏం చేస్తారు? అదే గుండెల మీద తన్ని బయటికి వెళ్ళిపోతారు.